చూపుతున్నారని భావిస్తున్నారా మీరు? తప్పకుండా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఒక బడ్జెట్ రూపొందించినప్పుడు అందులో భారతదేశంలో తెలంగాణ గూడా ఒక అంతర్భాగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించాల్సిన అవసరం ఉన్నది సార్. ఇప్పుడు ఏమైతుందంటే, ఎప్పుడు గూడా బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు తెలంగాణ ప్రస్తావన రాదు. తెలంగాణ బడ్జెట్ నిధుల విషయం పట్టించుకోరు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఇట్లే ఇట్లా రైలని, ఆ ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ అని అట్లా అది ఓపెనింగ్ చేసి వెళ్ళిపోతారు తప్ప అందరితో పాటు సమానంగా తెలంగాణకి కూడా ఎంతో కొంత నిధులు ఇస్తే అది డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ బీజేపీ పార్టీ కూడా డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అక్కడ సౌతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. సంపత్ గారు, ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ 12 విద్యార్థుల 1200 మంది ఆత్మ బలిదానంతో వచ్చింది కాబట్టి తప్పకుండా తెలంగాణని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకు నిధులు తీసుకొస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ మన తెలంగాణలో నాయకులు ఏం చేస్తున్నారంటే కేవలము ప్రతిలేసి విమర్శలు ప్లస్ ప్రతి విమర్శలు తప్ప కాలం గడుపుతున్నారు తప్ప ఎప్పుడైనా తీసుకొచ్చి ఈ సమస్య ఉన్నది అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చెప్పి ఇక్కడ సమస్యలను పరిష్కరించలేక మరి వాళ్ళందరూ ఏకం కాక నాయకులు కూడా ఈగో ఫీలింగ్ తో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన బీజేపీ నాయకులు మరి వాళ్ళందరూ ఏకతాటిపై వచ్చి మంచి ప్రగతి చూపిస్తే నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఇక్కడ కూడా వారి పార్టీ అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తా ఉన్నాను సార్. ప్రతాప్ గారు, ఇప్పుడు ఏదైతే ప్రధాని మోడీ గారి పర్యటన ఏదైతే ఉందో ఇది కేవలం అభివృద్ధి పనుల కోసం వచ్చేటువంటి పర్యటనగా చూడాలా, లేదంటే కేవలం ఆ పార్టీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయడం కోసం వస్తున్నటువంటి పర్యటనగా భావించాలా? తప్పకుండా సార్, దీన్ని మనం స్వాగతించాలి కూడా. ఎందుకంటే వారు ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నాడంటే ఇది అన్ని పార్టీలకు గర్వకారణం. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ నాయకుల తీరు మారాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నాయకులు మరి వాళ్ళందరూ ఏకమవ్వాలి. ఇక్కడ నాయకులు సరైన ఏకంగా లేరు. బండి సంజయ్ గారు ఒకవైపు, కిషన్ రెడ్డి గారు ఒకవైపు, మరి మన రామచంద్రరావు గారు ఒకవైపు, వీరిలో వర్గాలు ఉన్నాయి, వర్గ పోరు ఉన్నాయి. అవన్నీ తీసేసి ముందుకు వస్తే తెలంగాణలో కూడా వారి పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు తెలంగాణ ప్రజానికానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ మేము ఇది చేశాము, మరి బడ్జెట్లో 1,000 కోట్లు ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేయరు. కేవలం విమర్శలు, గొడవలు, రాముడు హనుమంతుడు పేరు చెప్పి మరి పబ్బం గడుపుకోవడము, అట్లా ప్రజలు గుర్తించరు సార్. ప్రజలు అభివృద్ధి మంత్రాన్ని గుర్తిస్తారు, డెవలప్మెంట్ ని గుర్తిస్తారు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు తప్ప ఇక్కడ మామూలుగా ఎంతో అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తారు. వీరు ఏమి చేయకుండా ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది సరైన ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. అయితే ఇప్పుడు ఈ ప్రధాని మోడీ ఏదైతే ఈ పర్యటన ఉందో ఈ పర్యటన వల్ల తెలంగాణ రాజకీయాల్లో అలాగే తెలంగాణ బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతున్న పార్టీ కార్యకర్తలు భావిస్తారు. నిజంగానే ప్రజల్లో ఈ బీజేపీ పైన ఆదరణ పెరుగుతుందా? బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతారా? తప్పకుండా నేను ఆ స్థాయిలో ఆదరణ పెరుగుతుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇట్లా రైలు ప్రారంభోత్సవాలు, ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలకే ప్రధానమంత్రి గారు తెలంగాణలో పరిమితం కాకుండా బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి వెళ్తే ప్రజలు కొంచెం ఆలోచిస్తారు. కానీ కేవలము ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రాజెక్టులు మరి రైళ్ల కోసం వచ్చి గోరంత ఇచ్చి కొండంత చెప్తే ప్రజలు నమ్మరు సార్. ఎప్పుడు కూడా అందరితో పాటు సమాన న్యాయం, సమాన హక్కు అనేది మన ప్రజాస్వామ్యంలో బాబా అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమన్యాయం పంచాలి. ఆ సమన్యాయం ఇక్కడ లేదు. ఇక్కడ ప్రభుత్వం వారిది ఉంటే నిధులు వస్తాయి, ప్రభుత్వం వారిది లేకపోతే నిధులు ఇవ్వరు. ఇది తెలంగాణకి మంచి సాంప్రదాయం కాదు సార్. ఇది తప్పకుండా నరేంద్ర మోడీ గారు గుర్తించాలి. ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వచ్చారు కాబట్టి ఎప్పుడైనా బడ్జెట్ లో తెలంగాణకు కూడా అవకాశం ఎంతో కొంత బడ్జెట్ ఇస్తే తెలంగాణ ప్రజలు కూడా వారిని నమ్మే రోజు వస్తుంది సార్.
ఇప్పుడు ఈ ఈ పర్యటనలో ప్రధాని మోడీ గారు ఇప్పుడు ఏవైతే ఈ శంకుస్థాపనలు చేస్తున్నారో అవి మాత్రమే చేస్తారనుకుంటున్నారా? లేదంటే ఇంకేమన్నా తెలంగాణ అభివృద్ధి కోసం ఏమన్నా బడ్జెట్‌ని రిలీజ్ చేసేయడం గాని, ఏమన్నా ప్రాజెక్టులు ప్రకటించడం గాని, లేదంటే ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలకు సుముఖంగా ఉండడం లాంటివి ఏమన్నా చేస్తారని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3 సార్లు వచ్చింది ఆయన ప్రభుత్వం. ఆయన 3 సార్లు వచ్చిన ప్రభుత్వంలో ఆయన ఆయన ఎన్ని సార్లు ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు, ఎన్ని వేల కోట్లు ఇక్కడ నిధులు ఇచ్చారనే విషయం ఇక్కడ చర్చనీయాంశమైన అవసరం ఉంది. తెలంగాణలో ఉద్యోగులు ఉన్నారు, మరి లాయర్లు ఉన్నారు, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అందరు గమనిస్తారు, చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, అందరు గమనిస్తారు ఎవరు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు పాలన సాగిస్తున్నారు అనేది అందరూ గమనిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా తెలంగాణలో వారి పార్టీ ఇక్కడ రావాలంటే బడ్జెట్ లో కూడా మాకు తెలంగాణకి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి అలా వచ్చి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతే మటుకు తెలంగాణ సమాజము గుర్తించదు, తెలంగాణ సమాజం హర్షించదు సార్. అయితే ప్రతాప్ గారు, ఇటు మీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అంటే ఢిల్లీకెళ్తారు, పోయి రాహుల్ గాంధీని కలుస్తారు తప్పించి, తెలంగాణలో ఉన్న రైతులను పట్టించుకోవట్లేదు. ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి పనిచేయటం లేదు. ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా జరగట్లేదు, అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? సార్, ధాన్యం కొనుగోలులో ప్రధాన పాత్ర కేంద్రానిదే ఉంటుంది సార్. ప్రధాన పాత్ర కేంద్రమే పట్టించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలే గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల అసలే చాలా దినదిన గండంగా నడుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మాకు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కొంచెం ధాన్యం కొనుగోలులో కొంచెం జాప్యం వస్తుందన్న మాట వాస్తవం. అయినా కూడా అక్కడక్కడ పరిస్థితులను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం విషయంలో రైతులకు మన రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మా రైతులను అప్పట్లో బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ తో పోలిస్తే మేము రైతులకు అన్ని రకాలుగా సహకరిస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కూడా ధాన్యం కొనుగోలులో సమస్యలు వచ్చాయి. ఈ రోజు మాకు కూడా సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేంద్రం సహకరిస్తే ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా జాప్యం ఉండదు సార్. ఇక్కడ కేంద్రంలో బీజేపీ నాయకులు వెళ్ళి అడగరు, కేంద్ర మంత్రులను అడగరు, నిలదీయరు. అక్కడ డిలే చేయించి అక్కడ వాళ్ళు తప్పు చేసి ఇక్కడ ప్రజల దృష్టిలో మేము కొనుగోలు చేయట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్. అంటే ప్రతాప్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, కేవలం వాళ్ళ భజన చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా సార్. ఇప్పుడు ఇది ఎవరికైనా ఇట్టే అర్థం అవ్వాల్సిన అంశం. ఎప్పుడైనా సరే బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకంగా వారి ఎంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా అందరు కలిసి వెళ్ళి మన ప్రధానమంత్రి మోడీని కలిశారా? ఏనాడైనా అందరు కలిసి వెళ్ళి మరి కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయం చెప్పారా? సమస్యలు చెప్పారా? అసలు వాళ్ళలోనే ఐకమత్యం లేనప్పుడు ఇంకా అభివృద్ధి నిధుల ప్రసక్తే రాదు సార్ అక్కడ. ఇక వాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీరు ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు, మరి అసలు హామీలు ఏమైనా? ఈ మహిళలకు భృతి అన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నారు, విద్యార్థినులకు ఇంకా చాలా హామీలు ఇచ్చారు. అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు తొందరతోకి అధికారం రాగానే ప్రజలను విస్మరించారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? తెలంగాణ బీజేపీ నాయకులకు, ఎంపీలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వారికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఒకసారి లెక్కలు వేసుకోవాలి. మాకు సాధ్యమైనంత వరకు మేము చేసుకుంటూ పోతున్నాం. ఫ్రీ బస్ అనేది అది మీరు చూస్తున్నారు. మళ్ళీ రైతు బంధు, రుణమాఫీ అనేది మీరు చూస్తున్నారు. కేవలం ఎలక్ట్రికల్ ప్లస్ బంగారము, పెన్షన్ 4,000 దగ్గర ఈ మూడు స్కీములు మాత్రమే ఆగినాయి. మిగతావన్నీ మేము అన్ని రన్నింగ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మొన్న ఆర్టీసీ కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. 55 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు.
ఈ రోజు మేము వాళ్ళు 3 రోజులు సమ్మె చేయంగానే వారి అన్ని పిఆర్సీలు కానీ వారి అన్ని డిమాండ్లను 32 డిమాండ్లను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించి వారిని ప్రభుత్వంలోకి తీసుకున్నారు. మళ్ళీ ఈ ధైర్యం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? కనీసము బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఒక్క తాటిపై కూర్చొని వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. బీజేపీ ఇక్కడ నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ ఉంటుంది. బండి సంజయ్ ఒకసారి వస్తారు, రఘునందన్ ఒకసారి వస్తారు, రాజాసింగ్ ఆయన ఇంటి దగ్గర నుంచే మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి మరొక దగ్గర కూర్చొని తెలంగాణ సమస్య పట్ల చిత్తశుద్ధి ఉంటే కూర్చొని మాట్లాడి మరి ప్రధానమంత్రి దగ్గర కానీ కేంద్ర మంత్రుల దగ్గర కానీ తీసుకొని పోలేకపోయారు. ఇది ఈ 3 సార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ఏకతాటిపై వచ్చి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలే లేవు సార్. అదే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ మీరు కూడా హామీలు ఇచ్చారు కదా! ఆ హామీలను ఎందుకు ఇంతవరకు అమలు చేశారా? చేయలేదా? అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకోటి ఆర్టీసీ విషయానికొస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పి పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు చెప్పడం గాని, అలాగే మీటింగ్‌లలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం గాని జరిగింది. కానీ అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి అందులో ఒక వరంగల్‌కి చెందినటువంటి ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం స్పందించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు విస్మరించారు మీరు ఆర్టీసీ కార్మికులను? చూడండి సార్, ఇప్పుడు మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు. ఏది మన భారతదేశ అన్ని రాష్ట్రాల్లో కన్నా మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదు. గతంలో చేసిన ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. స్కీములు ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, పిఆర్సీలు పెంచాలన్నా, జీతాలు పెంచాలన్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడి అప్పులు చేసింది. విచ్చలవిడి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు, మరి దళిత బంధు, మరి అట్లా విచ్చలవిడి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల తెలంగాణ ఖజానా ఖాళీ అయిపోయింది. గతంలో ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఖజానాకు గడ్డి కొట్టింది. ఆయన సొంతంగా యజ్ఞాలు యాగాలు ఆయన సొంత మొక్కులైతే తెలంగాణ ప్రభుత్వ సొమ్మును వారు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్నీ వృధా ఖర్చులు కాదా? గత ప్రభుత్వం వృధా ఖర్చులు చేయడం వల్లనే ఈరోజు మాకు తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో కొంత కొన్ని సమస్యలు వచ్చినా కూడా ఒక్కోటి మేము చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కేంద్రం సహకారం లేకున్నా కూడా మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అప్పటికి కేంద్రానికి మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ వారిని వెళ్ళి అయ్యా ఇది మా సమస్య ఉన్నది, ఇది ఉన్నదని చెప్పుకుంటూ కొన్ని సమస్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రధానమంత్రి పాత్ర ఏంటి? ప్రధానమంత్రి పాత్ర ఒక పెద్దన్న పాత్ర. ఆయన ముందుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ వారి పార్టీ ఉంది కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఉంది. కానీ ఆయన అట్లా చేయటం లేదు. కేవలం ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక అరగంట ప్రసంగం ఇచ్చి వెళ్ళిపోతే మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణలో చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఉన్నది సార్. అయితే ప్రతాప్ గారు, బీజేపీ చెప్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌లలో ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో పశ్చిమ బెంగాల్ వచ్చిన రిజల్ట్సే తెలంగాణలో కూడా భవిష్యత్తులో రిపీట్ అవుతుంది. ప్రజలు కాంగ్రెస్ పైన విరక్తి చెందారు. కాంగ్రెస్ ఏవైతే హామీలు అమలు చేయలేదు. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రధాని వచ్చినటువంటి మీటింగ్ ద్వారా కూడా ప్రజల్లో ఇంకా బీజేపీ పైన ఆదరణ పెరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా వచ్చే టర్మ్‌లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పైన ప్రజలు అంతర్గతిగా ఉన్నారనుకుంటున్నారా? నేను ఒక ప్రశ్న మీకే వేస్తాను. తెలంగాణ ప్రజానీకానికి కూడా వేస్తున్నాను. మీరు చూడండి, 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ను వాళ్ళు ఎక్కడ ఓడించారు? ఇది పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రధాన పార్టీ ఉంటే అక్కడ వారిని ఓడించారు. అస్సాంలో మాకు ఓడించారు. మళ్ళీ ఇటు తమిళనాడులో విజయ్, అతను ఏ పార్టీకి అతను ప్రాంతీయ పార్టీకి చెందినవాడు కాబట్టి మాకు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మన కేరళలో మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మిగతా ఒక అస్సాం తప్ప మిగతా రాష్ట్రాల్లో మాకు వారు ఎక్కడ ఓడించారు? ముఖ్యంగా నేను ప్రధానమంత్రి గారిని మరి తెలంగాణ రాష్ట్ర ఎంపీలను, నాయకులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ముందు మీరు ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యంగా ఉండి మీ పార్టీ నాయకత్వాన్ని
రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సూచన చేస్తే ఆయనేమైనా ఆలోచిస్తారు తప్ప మీరు తలా ఒకరు ఒక్కో దారిలో ఉన్నారు. అందరికీ ముఖ్యమంత్రి పదవి కావాలి. అందరు మరి గ్రామీణ స్థాయిలో అంతగా లేరు. వారు కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. మేము ఇది చేశామని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ రోజు కూడా గ్రామీణ స్థాయిలో ప్రజలకు బీజేపీ పార్టీ అంటే ఏందో తెలియదు. బీజేపీ అంటే ఎవరో ఏదో హిందీ పార్టీ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నాయకత్వ లోపం ఉన్న సంగతి ప్రధానమంత్రి గారు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రతాప్ గారు మీరు అంటున్నారు పశ్చిమ బెంగాల్‌లో మాది లేదు, తమిళనాడులో మాది లేదు అని చెప్తున్నారు. కానీ ఈ పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి టీఎంసీ కూడా ఇండి కూటమిలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కూటమిలోనే ఉంది. డీఎంకే కూడా అక్కడ కాంగ్రెస్ తోటి అలయన్స్‌లోనే ఉంది. అలాగే కేరళలో కాంగ్రెస్ ఉంది. కానీ బీజేపీ చెప్తుంది మేము అస్సాంలో మా ప్రభుత్వం ఉంది. అక్కడ మేమే వచ్చాం. పుదుచ్చేరిలో మా ప్రభుత్వం ఉంది. మళ్ళీ మేమే అక్కడొచ్చాం. ఏదైతే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వేరే పార్టీలు అప్పుడు అధికారం ఉన్న పార్టీల మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అందుకే ఇక్కడ అధికార మార్పు జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు మమ్మల్ని నమ్మారు బీజేపీని. మాకు అధికారంలో వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా రిపీట్ అవుతుంది. బీజేపీనే నమ్ముతున్నారు తప్పించి వేరే పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో కూడా మేము పుంజుకుంటాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మా ఓట్ షేర్ కూడా పెరిగింది. మమ్మల్ని నమ్మి 8 ఎంపీలను ఇచ్చారు. 8 ఎమ్మెల్యేలను ఇచ్చారు. సో మాది అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఖచ్చితంగా చతికిలబడిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి సార్, ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాల తప్పిదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఎవరు నమ్ముతారు సార్? కాసేపు కూటమి మా వైపు వచ్చేస్తారు, కాసేపు అటువైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో చూడండి టీఎంసీ పార్టీ ఎవరు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీతో ఉన్నా కూడా వాళ్ళకి మంత్రి పదవి అవకాశం, కేంద్ర మంత్రి పదవి అవకాశం ఇస్తే ఎటంటే అటు వెళ్ళిపోయే పరిస్థితి ప్రాంతీయ పార్టీలు. కానీ మేము ప్రధాన ప్రతిపక్షంగా లేము కదా. అక్కడ పశ్చిమ బెంగాల్లో డిఎంకే, అక్కడ మా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీయే లేదు. కాబట్టి వీళ్ళు ఎవరిని ఓడించారు? అక్కడ ప్రాంతీయ పార్టీలను ఓడించి మమ్మల్ని ఓడించారని చెప్తున్నారు. అక్కడ ప్రాంతీయ పార్టీల తప్పిదాల వల్ల అక్కడ వారు ఓడిపోయారు తప్ప దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే మమ్మల్ని ఓడించుంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా లేదు కదా. దేశంలో ఇవాళ ఎక్కడ మంచి జరిగినా బీజేపీ పేరు చెప్తారు, ఎక్కడ చెడు జరిగినా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్నారు. ఇది ప్రధానమంత్రికి అలవాటుగా, బీజేపీ నాయకులకు అలవాటుగా మారిపోయింది. కానీ మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకుల పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకళ్ళు అమెరికాలో కూర్చొని మాట్లాడతారు, ఒక ఎంపీ అమెరికాలో కూర్చొని మాట్లాడతాడు, ఒక ఎంపీ ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు, ఒక ఎంపీ రాజాసింగ్ గారు విద్వేషభరితమైన ప్రసంగాలు చేస్తారు. ఆయన ఎన్నోసార్లు జైలుకు పోయి వచ్చారు. మరి ఇక్కడ కంట్రోల్ లైన్ తప్పుతుంది. ఇక్కడ బీజేపీ నాయకుల కంట్రోల్ లైన్ తప్పుతుంది. మరి వీళ్ళని కంట్రోల్ చేసే నాయకులే లేరు. రామచంద్రరావు గారు కొత్తగా వచ్చారు అధ్యక్షులుగా. మరి ఏనాడైనా అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టారా? ఏనాడైనా మరి గ్రామీణ స్థాయిలో వీళ్ళు పాదయాత్రలు చేశారా? ఎక్కడ ఏమి చేయకుండా వారే తెలంగాణలో మాది వేరే రాష్ట్రాల్లో వచ్చింది, ఇక్కడ వస్తుందని చెప్పడము హాస్యాస్పదంగా ఉంది. ఆయా రాష్ట్రాల పరిస్థితుల వల్ల ప్రభుత్వాలు మారుతాయి తప్ప వాళ్ళు చెప్తే ప్రభుత్వాలు మారవు సార్. అయితే ప్రతాప్ గారు, మోడీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత, అలాగే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచిన తర్వాత, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మోడీ హైదరాబాద్‌కి వస్తున్నారు. సో ఇప్పుడు టార్గెట్ తెలంగాణ. బీజేపీ టార్గెట్ తెలంగాణ. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ రావాలని చెప్పి మోడీ టార్గెట్ చేసుకొని వస్తున్నారా? దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుందని భావిస్తున్నారు మీరు? దీని ప్రభావం పెద్దగా ఉండదు. కేవలం ఒక హైదరాబాద్ సిటీ తప్ప పల్లెటూర్లలో పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే వీరి నాయకులు అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళరు. అసలు పల్లెటూర్లలో పాదయాత్రలు చేయరు. పల్లెటూర్లలో మరి ప్రజలను కలవరు. పల్లెటూర్లలో అసలు వీరు తెచ్చిన నిధులు ఏంది, వీళ్ళు తెచ్చిన పథకాలు ఏంది అసలు ప్రజలకే తెలియదు. ప్రజలకే తెలియనప్పుడు, అసలు ఈ నాయకులు ఎవరో ప్రజలకే తెలియనప్పుడు పార్టీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకటి, అసలు వీళ్ళు గ్రామీణ స్థాయిలో వీళ్ళ ప్రచారాలే ఉండవు, పాదయాత్రలు ఉండవు, ఏమీ ఉండవు. అది మరి ఎప్పుడు కూడా 8 మంది నాయకులు, ఎంపీలు ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి ఎమ్మెల్యేలు ఆరాకూర ఒకరిద్దరు ఉన్నారు. మరి ఎప్పుడైనా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టమని చెప్పండి, అది పెట్టరు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మాట్లాడి ప్రతిదీ మా నరేంద్ర మోదీ గారు చూసుకుంటారు, ప్రధానమంత్రి గారు చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు అంటే నడవదు సార్. ప్రజలు అట్లా నమ్మరు. ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే మీరు ప్రతి పల్లెటూర్లలో గ్రామీణ తిరిగి అసలు బీజేపీ తెచ్చిన నిధులు ఏంది,
బీజేపీ తెచ్చిన పథకాలు ఏంది, అవన్నీ ప్రజలకి వివరించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొడితే మరి రాజ్యాధికారం రాదు సార్. ప్రతి గ్రామాన్ని వెళ్ళి కలవాలి ప్రజల్ని, ప్రజల్లో ఉండాలి నిత్యం. అలా 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 ఉండకుండా ఒకళ్ళు అమెరికాలో, ఒకటి ఫారెన్ లో, ఒకళ్ళు ఇక్కడ ఉంటే పార్టీ రాదండి. ఇక్కడ గ్రామీణ స్థాయి పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీ గారికి పెద్దగా తెలియదేమో అని నేను భావిస్తా ఉన్నాను. ఓకే. రైట్ ప్రతాప్ గారు. ఏదైతే ఈ మీటింగ్‌ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏదో కొంత 1% మీద ప్రయోజనం ఉంటుందేమో గానీ, పూర్తిగా గ్రామీణ స్థాయిలోకెళ్ళి ఆ యొక్క వారు ఇచ్చినటువంటి పథకాలను చెప్తేనే ఆ ప్రయోజనం ఉంటుంది. ప్రజల్లో ఆసక్తి వస్తుంది. ప్రజలకు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి, మీటింగ్‌ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే మా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష హోదా లేని చోట గెలిచిన మాత్రాన కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినట్టు కాదని చెప్పి మనకైతే చెప్తున్నారు. ఏదేమైనా ఈ నెల 10వ తేదీన మోడీ హైదరాబాద్‌కి రానున్నారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు హైదరాబాద్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఇవాల్టి ఈ డిబేట్. ఈ యొక్క డిబేట్‌లో పాల్గొన్నందుకు ప్రతాప్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో మళ్ళీ రేపు 4 గంటలకి మరొక అంశంతో మిమ్మల్ని కలుస్తాను. చూస్తూనే ఉండండి పూరాలోకం. థ్యాంక్ యూ.